దేశ స్వాతంత్ర్య అమృతోత్సవాల సాక్షిగా శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రపంచ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుదామని 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకావిష్కరణ చేసిన తర్వాత ప్రధాని స్పష్టం చేశారు. కరోనాపై దేశంలోని వైద్యులు సిబ్బంది చేసిన పోరాటం, టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు చూపిన స్ఫూర్తిని అందుకొని భారత్ ప్రబల శక్తిగా ఎదగాలనే లక్ష్య సాధన దిశలో ముందుకు సాగుదామని ప్రధాని పిలుపునిచ్చారు. పరాయి పాలన నుంచి భారతావని విముక్తి పొంది 75వ వసంతంలోకి అడుగిడిన వేళ యావత్ దేశం అమృత స్వాతంత్ర్యోత్సవాల్ని సరికొత్త ఉత్సాహంతో జరుపుకుంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 75వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. తొలుత రాజ్ఘాట్ లో జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రులు అజయ్ భట్, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్లు సాదర స్వాగతం పలికారు. తరువాత త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎర్రకోట బురుజులపై ప్రధాని మువ్వన్నెల జెండా ఎగరేశారు. ఆ వెంటనే వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. स्वाधीनता दिवस समारोह के इतिहास में पहली बार आकाश से पुष्प वर्षा. అనంతరం దేశ ప్రజల్ని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని దేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటి భారత్ ప్రపంచ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని ప్రజల ముందు పెట్టారు. దేశ ప్రజలంతా ఈ సంకల్పంతో పనిచేయాలని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని అందుకునేందుకు కలసి రావాలని పిలుపునిచ్చారు. 75 वर्ष के अवसर को हमें एक समारोह भर ही सीमित नहीं करना है. हमने नए संकल्पों को आधार बनाना है, नए संकल्पों को लेकर के चल पड़ना है. यहां से शुरू होकर अगले 25 वर्ष की यात्रा, जब हम आजादी के शताब्दी मनाएंगे, नए भारत के सृजन का ये अमृत काल है. इस अमृत काल में हमारे संकल्पों की सिद्धि, अमृत काल का लक्ष्य है भारत और भारत के नागरिकों के लिए समृद्धि के नए शिखरों का आरोहण. अमृत काल का लक्ष्य है एक ऐसे भारत का निर्माण जहां दुनिया का हर आधुनिक इंफ्रास्ट्रक्चर हो, हम किसी से भी कम न हो. यही कोटि कोटि देशवासियों का संकल्प है. ఈ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలన్న ప్రధాని యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సమున్నత లక్ష్యాల సాధనకు అడ్డుగోడలుగా నిలుస్తున్న నిబంధనల్ని సరళీకరిస్తామని చెప్పారు. ఇందుకు సంస్కరణలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దేశ యువతకు ఉపాధి కల్పన సహా దేశీయ తయారీదారులు ప్రపంచ స్థాయి పోటీని అందుకునేలా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాచరణను ఆవిష్కరించారు. ఇందుకు మౌలిక వసతుల అభివృద్ధి కోసం 100 లక్షల కోట్లతో గతిశక్తి పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశంలోని అణగారిన వర్గాలు, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపిన ప్రధాని ఉగ్రవాద ముప్పును సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధానమంత్రి మోదీ దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం సహా దేశీయ తయారీదారులు ప్రపంచ స్థాయి పోటీని అందుకునేలా మౌలిక వసతుల అభివృద్ధి కోసం 100 లక్షల కోట్లతో గతిశక్తి కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమల్ని ప్రపంచ స్థాయి మార్కెట్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. 2047 నాటికి హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ను ప్రపంచ దేశాలకు గమ్యస్థానంగా మార్చే దిశగా జాతీయ హైడ్రోజన్ మిషన్ను ఎర్రకోట వేదికగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని సైనిక పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. तिरंगे की साक्षी में नेशनल हाइड्रोजन मिशन की घोषणा कर रहा हूं. हमें भारत को ग्रीन हाइड्रोजन के प्रोडक्शन और एक्सपोर्ट का ग्लोबल हब बनाना है. ग्रीन ग्रोथ से ग्रीन जॉब के नए नए अवसर हमारे युवाओं के लिए, हमारे स्टार्टअप के लिए आज दस्तक दे रहे हैं. भारतीय रेलवे 2030 तक नेट जीरो कार्बन एमिटर बनने का लक्ष्य रखा है. प्रधानमंत्री गति शक्ति 2 लाख करोड़ से भी अधिक की योजना नेशनल मास्टर प्लान को लॉन्च करने वाले हैं.
భారత్కు ఉన్న శక్తి సామర్థ్యాల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్న ప్రధాని ఏ రంగాల్లోనైతే వెనుకబడి ఉన్నామో అక్కడ ప్రగతి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. మౌలిక వసతులతో పాటు దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు అందాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఇటీవలే వైద్య విద్యలో ఓబీసీ కేటగిరీకి రిజర్వేషన్లు కల్పించామన్న మోదీ రాష్ట్రాలు తమకు తాముగా ఓబీసీ జాబితాను సిద్ధం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశ అభివృద్ధి ప్రస్థానంలో ఏ ఒక్కరిని విస్మరించబోమని స్పష్టం చేశారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చౌక ధరల దుకాణంలో పేదలకు పోషకాహార ధాన్యాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల నుంచి డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్లు రావాల్సిన అవసరం ఉందన్న మోదీ గ్రామాలు, పట్టణాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. చిన్న, సన్నకారు రైతుల్ని దేశానికే గర్వకారణమయ్యేలా చెయ్యడమే తమ లక్ష్యమన్న ప్రధాని వారిని దృష్టిలో ఉంచుకుని పథకాల్ని రూపొందించాలని సూచించారు. देश के 80% से ज्यादा किसान ऐसे हैं जिनके पास 2 हेक्टेयर से भी कम जमीन है। छोटा किसान बने देश की शान, ये हमारा सपना है। फसल बीमा योजना में सुधार हो, एमएसपी को 1.5 गुना करने का बड़ा महत्वपूर्ण निर्णय हो, ये सारे प्रयास छोटे किसानों की ताकत बढ़ाएंगे। इस दशक में हमने गांवों में नई अर्थव्यवस्था के निर्माण के लिए पूरी शक्ति लगानी होगी। गांवों को ऑप्टिकल फाइबर नेटवर्क, इंटरनेट पहुंच रहा है। आजादी के अमृत महोत्सव के 75 सप्ताह में 75 वंदे भारत ट्रेनें देश के हर कोने को आपस से जोड़ करके रही। ప్రజా జీవనంలో ప్రభుత్వ అనవసర జోక్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న మోదీ దేశ సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంతో అవసరమని అన్నారు. భారీ సంస్కరణలకు కావలసిన రాజకీయ సంకల్పానికి భారత్లో ఇప్పుడు కొదవలేదని యావత్ ప్రపంచం గుర్తించిందని అన్నారు. అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాల్ని కలుపుకొని పోతున్నామన్న ప్రధాని జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి క్షేత్రస్థాయిలో ప్రతిబింబిస్తోందని వివరించారు. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాల పునర్విభజనకు కమిషన్ ఏర్పాటు చేశామని, త్వరలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నట్లు వివరించారు. టీకాలపై నెలకొన్న సంకోచ బంధనాల్ని తెంచుకుని ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న దేశంగా భారత్ అవతరించిందన్న ప్రధాని కరోనా కష్టకాలంలో విశేష సేవలందించిన వైద్య సిబ్బంది, దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సైన్యానికి అభివాదం చేశారు. कोरोना वैश्विक महामारी, हमारे डॉक्टर, हमारे नर्सेज, हमारे पैरामेडिकल स्टाफ, हमारे सफाई कर्मी वैक्सीन बनाने में जुटे, हमारे वैज्ञानिक हो, सेवा भावना से जुड़े हुए करोड़ों देशवासियों हो, कोरोना के कालखंड में जन सेवा में समर्पित किया है। जब पूरी दुनिया में महामारी हो तब हमें वैक्सीन कैसे मिलता, लेकिन आज गौरव से कह सकते हैं दुनिया का सबसे बड़ा वैक्सीनेशन प्रोग्राम हमारे देश में चल रहा है। 54 करोड़ से ज्यादा लोग वैक्सीन डोज लगा चुके। हमारे वैज्ञानिकों ने, हमारे उद्यमियों की ताकत का ही ये परिणाम है। క్రీడా రంగంలో మరింత సాంకేతికత, ప్రొఫెషనలిజంను తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ప్రధాని క్రీడలపై తల్లిదండ్రుల దృష్టికోణం మారిందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు సాధించిన క్రీడాకారుల్ని ప్రశంసించిన మోదీ వాళ్లు హృదయాల్ని గెలవడమే కాదు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ओलंपिक में भारत के युवा पीढ़ी जिसने भारत का नाम रोशन किया है, ऐसे हमारे एथलीट्स, हमारे खिलाड़ी आज हमारे बीच में हैं। मैं आज देशवासियों को, उन सबको मैं कहता हूं कि हमारे खिलाड़ियों के सम्मान में आइए कुछ पल तालियां बजा करके उनका सम्मान करें। भारत को गौरव दिलाने वाले युवाओं का सम्मान करोड़ों देशवासी आज तालियों की गड़गड़ाहट के साथ देश की युवा पीढ़ी का गौरव कर रहे हैं। एथलीट्स ने हमारा दिल ही नहीं जीता है, लेकिन उन्होंने भारत की युवा पीढ़ी को प्रेरित करने का बहुत बड़ा काम किया है। ప్రసంగంలో పాకిస్తాన్, చైనాల్ని ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని సర్జికల్, వైమానిక దాడుల ద్వారా కొత్త భారత్ను శత్రు దేశాలకు చూపించగలిగామని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ను నూతన దృష్టితో చూస్తున్నాయన్న మోదీ ఉగ్రవాదం, సామ్రాజ్యవాదం నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొంటున్నామని పరోక్షంగా పాకిస్తాన్, చైనాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నూతన విద్యా విధానం పేదరికంపై పోరులో ఓ గొప్ప ఆయుధంగా ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. 21వ శతాబ్దపు అవసరాలను విద్యా విధానం తీరుస్తుందని అభిప్రాయపడ్డారు. మాతృభాషలో విద్యాభ్యాసం వలన విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్న ప్రధాని నూతన విద్యా విధానం ప్రాంతీయ భాషల్లో బోధనను ప్రోత్సహిస్తుందని వివరించారు.
में पड़े हुए लोग आगे आएंगे तो उनका आत्मविश्वास और बढ़ेगा। जब गरीब की बेटी, गरीब का बेटा मातृभाषा में पढ़कर प्रोफेशनल बनेंगे तो उनके सामर्थ्य के साथ न्याय होगा, ऐसा मैं मानता हूँ। ये नई राष्ट्रीय शिक्षा नीति भी गरीबी के खिलाफ लड़ाई का एक बहुत बड़ा शस्त्र बनकर के काम आने वाला है।